నా జన్మభూమి భూమి నా జన్మభూమి ఎంతో అందమైన దేశము నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము. ఈడేంటిడు బోన్లోంచి కుక్కను ఫ్రీగా వదిలినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఏంటి వీడు జూ నుంచి తప్పించుకున్న జంతువులా ఫీల్ అవుతున్నాడు? హాయ్ హారతి, ఇప్పుడే జపాన్ నుంచి జస్ట్ దిగా. వేడి నీళ్లు స్నానానికి పెట్టు. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టు. హాయ్ డార్లింగ్, ఇప్పుడే దుబాయ్ నుంచి ఇండియాకి ల్యాండ్ అయ్యా. ఒక గంటలో ఇంట్లో ఉంటా. నువ్వెప్పుడు దుబాయ్ వెళ్ళావు రాజా? నువ్వు జపాన్ వెళ్ళినప్పుడే రాజా. ఓ, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు బలపం బలరాం. అందరూ బలరాం అని పిలుస్తుంటారు. నీ పేరులో బలం ఉంది కానీ బాడీలో కనపట్ల. నిన్ను బలపం అనే పిలుస్తా. నువ్వు నన్ను బలపం అన్నా నో ప్రాబ్లం, గుణపం అన్నా నో ప్రాబ్లం. మరి నీ పేరు? భూమి భాస్కర్. నా పేరులో భూమి ఉంది కానీ నా పేరు మీద సెంటు భూమి కూడా లేదు భయ్యా. అప్పుడు నీ పేరు భూమి భాస్కర్ ఎలా అవుతుందిరా ఎర్రి పప్ప? భూమి లేని భాస్కర్ అవుద్ది. అది సరే భయ్యా, నువ్వు ఈ జైలుకి అదే జపాన్కి ఎందుకు వచ్చావు? అది ఒక బాహుబలి స్టోరీ. 2 పార్టులుగా చెప్పాలి రాజమౌళి లాగా. అబ్బో. వన్స్ అపాన్ ఏ టైం. తమ్ముళ్ళు ఆగండి, చెల్లెమ్మలు ఆగండి, అక్కయ్యలు ఆగండి. అక్కయ్యలు ప్లీజ్, బాబు ఆగండి రా నాయనా. ఇక్కడే ఆ పాపు. వినండి, వినరా? వినండి నాన్న. పొద్దున్నే 6 గంటలకు వచ్చా. ఈ విల్లా నాకే కావాలి. నాకు మినిస్టర్ రికమెండేషన్ కూడా ఉంది. నాకే కావాలి ఈ ఇల్లు. అయ్యా, నా కూతురు పెళ్లికి ఈ విల్లా కట్నంగా ఇస్తానని చెప్పాను బాబు. దయచేసి దీన్ని రాజకీయం చేయకండి బాబు. ఏవండి, అడగ్గాని ఇవ్వడానికి ఇది ప్రసాదం కాదు, ఇల్లు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆగండి, ఆగండి. సార్ నమస్కారం. అసలు ఏం జరుగుతోందండి ఇక్కడ? సార్ మీకోసమే వెయిటింగ్. మీకు ఒక మంచి లగ్జరీ విల్లా ఇప్పిస్తారని మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడటం కోసం గంట నుండి ఇక్కడే నిలబడి వీళ్ళని ఆపుతున్నాను సార్. అంతగా ఏముందండి ఇంట్లో? 24 hours కరెంట్ ఫ్రీ, 365 days వాటర్ ఫ్రీ, స్విమ్మింగ్ ఫ్రీ, పూల్ ఫ్రీ. అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ లోపు వీళ్ళల్లో ఎవరైనా అడ్వాన్స్ ఇస్తే వాళ్ళకి ఇచ్చేయబడుతుంది. వద్దు, ఈ ఇల్లు నాకే కావాలి. రిజిస్ట్రేషన్ ఇప్పుడే. సార్ ఇదిగో దస్తావేజులు. ఈ రోజు నుంచి ఈ విల్లా మీది, ఈ డబ్బు నాది. సార్, మేమంతా యాక్టింగ్ ఎలా చేసాం సార్? మీరు ఓవర్ చేశారు, నే కవర్ చేశాను. మీ వాటా ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి. అంతా బాగానే మేనేజ్ చేసావు కదా, మరి జపాన్కి ఎందుకు వచ్చినట్టు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో పార్ట్ 2 చూస్తే కదా తెలిసింది. కరెక్టే. మరి నాది కూడా చూడవా? చూస్తా. రాజా, ఈ రోజు జఫాగాడు తగిలాడు. జాక్ పాట్ కొట్టేశా. వెళ్ళి కాస్ట్లీ ముందు పట్టుకురా. మోసం చేయడం తప్పు కదా సార్? ఆశపడి చూడు, ఏదీ తప్పనిపించదు. ఎవరు చెప్పారు సార్? వివేకానంద స్వామి చెప్పారా? ధృవ చిత్రంలో అరవింద్ స్వామి చెప్పాడు. సార్ సార్ ఏంటి సార్, బిల్లు ఎక్కువైందని ఏడుస్తున్నారా? కాదురా, నేను మోసం చేసినందుకు ఏడుస్తున్నానురా. ఈడొకడు మందు అయితే మంచోడు అయిపోతాడు. బాబు నువ్వా? నేనే నీకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకుంటున్నాను. స్విమ్మింగ్ పూల్ అన్నావు ఎక్కడ? వర్షం వస్తే ఒక్క స్విమ్మింగ్ పూల్ ఏంటి సార్, మీ ఇల్లే హుసేన్ సాగర్ అయిపోతుంది సార్. అందులో మీరు బుద్ధుళ్లాగా నుంచోవచ్చు సార్. ఏం వాగుతున్నావు? తాగొచ్చావా? తాగారు కాబట్టే వచ్చారు సార్. ఈ పాతింటికి కొత్తగా పెయింట్ వేసి రిచ్ విల్లా అని మిమ్మల్ని మోసం చేసి అబద్ధం చెప్పి మరి అంటే 24 hours కరెంటు. హంబక్ సార్, నన్ను క్షమించమని మీ దగ్గరకు వచ్చారు సార్. ఈ విషయం మా ఆవిడికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అయ్యో వద్దు, చెప్పకండి సార్. లేడీస్ కదా, ఏడుస్తారు సార్. మా ఆవిడ ఏడ్చే టైపు కాదు, ఏడిపించే టైపు. సార్, పొడుగ్గా ఒక అనకొండ అనుకోకుండా మీ ఇంట్లోకి వచ్చేసింది సార్. అమ్మా, అలా మందు దాగి బరస్ట్ అయ్యా. ఆ తర్వాత అరెస్ట్ అయ్యా. దీన్ని బట్టి నీకేమర్థమైంది భయ్యా? మోసం చేసిన నాలు మీసం మెలేసుకుని హాయిగా బతకొచ్చు.
అదే మంచిగా ఉంటే మంచి నీళ్ళు కూడా దొరకవు భయ్యా. రాజా నేనంటే కెలుక్కున్నాను, ఆ. నువ్వెందుకమ్మా ఇరుక్కున్నావు? ఆ, ఒకసారి అటు చూడు. భూమి భాస్కర్ ఇక్కడ. సెంటు భూమి దొరికితే సెంటర్ మాల్ కట్టేస్తా. ఆ, నమస్కారం అండి, నా పేరు రోహిల్ అండి. రొయ్యలు అమ్ముకునేవాడు ఇంటికి వెళ్ళకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నేను అమ్మటానికి రాలేదండి బాబు, కొనటానికి వచ్చానండి. ఏంటి రొయ్యలా? కాదండి, ఈ ఏడాది రొయ్యల చెరువులు వేసాను, ఆ. లాభాలు బాగా వచ్చినాయండి. లాభాలు బాగా వస్తే బ్యాంకులో వేసుకోవాలి, లేకపోతే బ్యాంక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? హైదరాబాద్ లో ఏదైనా పెద్ద కాంప్లెక్స్ కడతామని వచ్చానండి. ఎంత ఇచ్చావు? 10 లక్షలు. 10 లక్షలా? 10 లక్షల కాంప్లెక్స్ కావాలా? ఆ, మల్టీప్లెక్స్ ఏమొద్దు? ఆ, వద్దండి, కాంప్లెక్స్ కావాలి. ఓహో. అది ఎలా ఉండాలంటే కూర్చునే డబ్బులు సంపాదించాలి, హ్మ్. 10 మందికి ఉపయోగపడాలి. ఆ. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం నా లైఫే చేంజ్ అయిపోవాలి. నువ్వే చూస్తావుగా ఎంత చేంజ్ వస్తుందో. ఆయ్. క్యాష్ ఇవ్వండి. బాగుందా? అయ్యో బాబోయ్, భలే ఉందండి ఆ కాంప్లెక్స్. రొయ్యలు ఆ. మన కాంప్లెక్స్ అది కాదు. ఆ? ఇటు తిరుగు. అయ్య బాబు, ఇదేంటిది? సులభ కాంప్లెక్సా? నేనేం కాంప్లెక్స్ అడిగాను, నువ్వేం కాంప్లెక్స్ కట్టించావు? నువ్వేమన్నావు? ఏమన్నాను? హాయిగా కూర్చొని డబ్బులు సంపాదించాలన్నావు. అన్నాను. వచ్చి కూర్చో. ఆ. 10 మందికి ఉపయోగపడాలన్నావు. ఇప్పుడు చూడు ఎంత మందికి ఉపయోగపడుతుందో. ఫైనల్ గా నీ లైఫ్ చేంజ్ అయిపోవాలన్నావు. ఇప్పుడు చూడు ఎంత చేంజ్. యా, మోసం చేసి మరుగుదొడ్లు కట్టిస్తావా? లేకపోతే ఆ. నువ్వు ఇచ్చే డబ్బులకి మరుగుదొడ్లు కాక మైసూర్ ప్యాలెస్ వస్తానండి. రండి సార్, మరి కరెక్ట్ టైంకి వచ్చారు. రేయ్ నేను టాయిలెట్ కి వచ్చాను రా. ఆగండి. ఈవిడ నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు అన్యాయం చేశాడు సార్. అర్జెంట్ రా. సార్ మీరు ఆగండి సార్. నేనాగినా అదాగదరా, నన్ను వదలండి రా. మీరు వదిలినా ఈయన నేను వదలను సార్. రేయ్ ఈ భూమి భాస్కర్ కాలరా పట్టుకుంటావా? సార్ అర్జెంట్ అర్జెంట్ అన్నారు కానీ మరీ ఎంత అర్జెంట్ అని చెప్పాలి కదా సార్. నేను వెళ్ళొస్తా. అమ్మా, కాంప్లెక్స్ కట్టమంటే సులభ్ కాంప్లెక్స్ కడతావా? రాజా నువ్వు సముద్రంలో కూడా స్విమ్మింగ్ పూల్ కట్టగలవు. నువ్వు మటుకు తగ్గుతున్నావు రాజా. శనిగ్రహం మీద సైట్ ఉంటే నైట్కి నైట్గా అమ్మేవు. రాజా నీతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం రాజా. సేమ్ టు యూ రాజా. నీతో ఫ్రెండ్షిప్ కట్టింపు రాజా. అలాగే రాజా. కట్టింపు రాజా. అలాగే రాజా. నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే. హారతి హారతి. ఏమోయ్, ఏ ముహూర్తాలు నీ పేరు హారతి అని పెట్టారో గాని హారతి అనగానే హారతి పట్టుకొచ్చేస్తావు. అయ్యారు దీనికి అలా అంటారేంటి? ఇంటి ముందుకి అడుక్కునే వాళ్ళు వస్తే ముష్టేసి పంపిస్తారు ఎవరన్నా, కానీ అమ్మగారు దిష్టి తీసి మరీ పంపిస్తారు. ఏమేవ్, నా ఆదాయం మొత్తం నీ హారతి బెళ్ళకే కర్పూరం వేయలాగుందే. ముందు హారతి తీసుకోండి. ఏమై మీకోసం ఫారిన్ నుంచి. డాడీ హలో నాన్న. జపాన్ నుంచి నాకేం తీసుకొచ్చారు? నీకు జపాన్ నుంచి రిమోట్ కార్ తెచ్చాను రా. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ రాజా. ఏమోయ్ నీకు జపాన్ నుంచి స్పెషల్ చీర పట్టుకొచ్చారు, చూసుకో. జపాన్ లో చీరలు కట్టుకోరు కదండి. నువ్వు ఎప్పుడైనా జపాన్ చూసావా? లేదు. అయితే కట్టుకుంటారు. ఆ, ఏమండి ఇంతకీ జపాన్ ఎలా ఉంది? ఏం చెప్పమంటావే, ఎక్కడైనా ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. కానీ జపాన్ లో అందరూ ఒకేలాగుంటారు, ముక్కులు లేకుండా. అయ్యారు మీరు జపాన్ అన్నారు, ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని రాస్తుంది. ఏమిట్రా నువ్వు? రేయ్, నే విమానంలో తిరిగి వచ్చేటప్పుడు దారిలో చైనా కనపడింది. చైన్ లాగా ఇవన్నీ కొనుక్కొచ్చా. అది సరే, ఏంటిలా చిక్కిపోయారు? నేనేమైనా డైలీ చికెన్ బిర్యానీ తింటున్నానా చిక్కిపోకుండా ఉండటానికి? రోజు సాంబారే, వారానికో చిన్న గుడ్డు, నెలకోసారో చిన్న చికెన్ ముక్క, అది గంట సేపు క్యూలో నిలబడితే చిన్న ముక్క తొక్క. మీరు జపాన్ నుంచి వచ్చారా, జైలు నుంచి వచ్చారా? నీ అయ్యా పనోడులాగుండు. ప్రతి విషయంలో వేలు పెట్టావనుకో వేలు కట్ చేస్తావు వెదవా. 3 నెలలు కనపడపోయేసరికి నా అలివేలు నా మీద బెంగ పెట్టేసుకుని ఉంటది. అలివేలు బంగారం, ఆ, బంగారమా? ఏంటి బంగారం? అమ్మని అమ్మ. నిన్ను చూస్తే మూడొస్తుంది, నువ్వు కొంచెం కోఆపరేషన్ చేస్తే. ఎవరైనా చూస్తే? ఓరి నాయను, ఈడెవడో నా ల్యాండ్ ని కబ్జా చేసినట్టున్నాడు. ఎవరు రాజే? రే రే, ఏం జరుగుతుందో ఇక్కడ? ఇప్పటిదాకా నా ల్యాండ్ మీద నేనే హ్యాండ్ వేయలేదు, అలాంటిది నువ్వు ఏకంగా వెంచర్ వేసేద్దాం అనుకున్నావా? ఏమండి ఆయన ఎవరనుకుంటున్నారు? సినిమా డైరెక్టర్ నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నారు. ఎంత దరిద్రంగా ఉన్నాడండి ఈడేమన్నా వివి వినాయక్ అనుకున్నావా? వినాయక చవితి పందిట్లో డప్పులు వాయించుకునే వాళ్ళ ఉన్నాడు.
కాదండి, ఆయన చెప్పిన స్టోరీ చాలా బాగుంది. మీరు అంటే నేను ఇచ్చేసుకుంటాను. ఇచ్చేస్తావా ఏంటి? డేట్లే మీరు ఒక 2 కోట్లు ఇస్తే చాలండి, మేము సినిమా స్టార్ట్ చేసేసుకుంటాం. యాస్ ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో చూపిస్తా.